సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సునామీ టైం దగ్గర పడినట్టుంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ మాసివ్ సర్ప్రైజ్ కిక్ ఇచ్చింది. ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్ వంతొచ్చినట్టయింది. వారణాసి టీం 5 నిమిషాల టీజర్ తో బాంబు పేల్చబోతోంది. అలాని యాజ్ ఇట్ ఈస్ డ్రాగన్ రూట్ లోనే వారణాసి టీజర్ ని ప్లాన్ చేస్తున్నట్టు లేరు. ఇందులో కూడా రాజమౌళి ప్రత్యేకత కనిపించబోతోంది. ఇది టీజర్ గా వస్తుందా, ఒరిజినల్ గ్లిమ్స్ పేరుతో వస్తోందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ తెర వెనుక పెద్ద వంటకమే రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. సగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సగం మరో వీడియోతో కలిసి వారణాసి ప్రోమో రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆగస్టులో టీజర్, దసరాకు ట్రైలర్ అనుకున్నాక ఎందుకు రాజమౌళి జూన్లో ఏదో అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు? మూవీ కంటెంట్ ఇప్పుడు రిలీజ్ చెయ్యాలనుకుని తను 5 నిమిషాల ప్రోమోతో కంటెంట్ రివీల్ కాకుండా ఎలా కంట్రోల్ చేస్తాడు? టేక్ ఏ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో రాజమౌళి తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కానీ ఆ తర్వాత 3 నెలలకు వచ్చే డ్రాగన్ గ్లిమ్స్ ముందే రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటంటే వారణాసి తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గ్లిమ్సే ఇంత పెద్ద స్థాయిలో ప్రశాంత్ నీల్ రిలీజ్ చేస్తే, వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయ్యే వారణాసి గ్లిమ్స్ ఇంకెంత ముందు రిలీజ్ అవ్వాలి? ఇది కామన్ గా వస్తున్న డౌట్. కానీ నిజానికి వారణాసి గ్లిమ్స్ ఎప్పుడో పేలింది. అలాంటప్పుడు ఈ ప్రశ్నకు అర్థం లేదు. అయితే ఆ గ్లిమ్స్ ని పూర్తి స్థాయి గ్లిమ్స్ గా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇమేజెస్ తో చేసిన వీడియో అది ఉండటమే. సినిమాలోని అసలు విజువల్స్ తో ఎలాంటి ప్రోమోను వారణాసి టీం వదలలేదు. కాబట్టి అసలు సిసలు గ్లిమ్స్ లేదంటే టీజర్ ను ఎప్పుడు రివీల్ చేస్తారా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే వారణాసి టీం డ్రాగన్ ను మించేలా 4.5 కాదు 5 నిమిషాల టీజర్ నే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆగస్టు ఫస్ట్ వీక్ లో అవతార్ 4 మూవీ మొదలవుతుండడంతో ఆ సెట్ లో వారణాసి టీం సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో డ్రాగన్ గ్లిమ్స్ పాన్ ఇండియానే ఊగిపోయేలా చేసింది. కాబట్టి కౌంటర్ గా వారణాసి టీం ఏదో చేయాలని కాదు, కానీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా వారణాసి టీం కూడా ఏదో ఒక భారీ విజువల్ వండర్ వదిలితే తప్ప ఫ్యాన్స్ ఆకలి తీరదు. మార్కెట్ లో బస్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళదు. అందుకే వారణాసి టీం ఆగస్టులో ఏం చేయాలి, అప్పుడేం రిలీజ్ చేస్తుంది లాంటి అంశాలు పక్కన పెడితే జూన్లోనే 5 నిమిషాల లెంతీ డ్యూరేషన్ లో సాలిడ్ టీజర్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడింది వారణాసి టీం. ఇందులో సీక్రెసీ ఏం లేదు. ఇది కూడా ఫిల్మ్ టీమే మీడియాకు ఫీలర్స్ రూపంలో ఊపందిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కొంత డ్రాగన్ స్ట్రాటజీ, మరికొంత రాజమౌళి తన సొంత స్ట్రాటజీని వాడబోతున్నాడు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సినిమాను ఆల్రెడీ రాజమౌళి టీం ఏఐలో పూర్తిగా తీసేసింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారణాసి మూవీ షూటింగ్ ఎప్పుడో అయిపోయినట్టు లెక్క. ఆ ఫైనల్ అవుట్పుట్ ఆధారంగానే రియల్ సెట్ లో వారణాసిని మరింత బెటర్ వేలో తీసేందుకు ఆ ఏఐ ఉపయోగపడుతుందట. కాబట్టి ఆ ఏఐ వీడియోనే కొంత టీజర్ రూపంలో వదిలితే ఎలా ఉంటుంది? ఏఐ వీడియో ఆధారంగా ఎలా రియల్ మూవీ తెరకెక్కుతోందన్న మేకింగ్ వీడియోను కూడా టీజర్ లో చూపిస్తే ఇంకెలా ఉంటుంది? ఇది వారణాసి టీం 5 నిమిషాల టీజర్ వీడియో ప్లాన్. 2 నిమిషాల ఏఐ ఫుటేజ్, 3 నిమిషాల వారణాసి మేకింగ్ కలిపి మొత్తం 5 నిమిషాల టీజర్ వదిలితే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే వారణాసిలో ఏకంగా 3 యుగాలు, అందులో పాత్రలు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయకుండా డ్రాగన్ స్టైల్లో ముందే ఆ పాత్రలను పరిచయం చేయొచ్చనే ఆలోచన కూడా రాజమౌళి పరిశీలిస్తున్నారట. ఏదున్నా జూన్ 1కి స్పెషల్ అనౌన్స్మెంట్ వస్తే పక్కాగా 5 నిమిషాల టీజర్ ను వచ్చే నెలల్లో ఊహించొచ్చు. అయితే ఇలా ఈ టీజర్ వదిలారని ఆగస్టులో రిలీజ్ చేసే ఒరిజినల్ టీజర్ ను లైట్ తీసుకుంటారు అనుకోలేం. అది వేరు, ఇది వేరని తెలుస్తోంది. అలానే ప్రచారం జరుగుతోంది కూడా.